హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చిన్న పాపాలకు స్కర్ట్స్ రెడీ చేశామండి. వాటికి పైన ఎలాస్టిక్ అయితే వేస్తున్నాను. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. మీలో ఎవరికైనా ఇది యూజ్ అవుతుందని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. అయితే ఇది 2 మీటర్ క్లాత్ అండి. క్లాత్ మొత్తం 2 మీటర్స్. దాంట్లో ఇద్దరు పాపలకు రెడీ చేస్తున్నాము. కింద కొంచెం ఫోల్డింగ్ కూడా చేశాను క్లాత్. ఇంకో 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత చిన్నగా అయితే విప్పుకోవడానికని. పైన కూడా ఇప్పటికైతే కొంచెం పెద్దగా పెట్టాము. ఈ స్కర్ట్ రెడీ అయింది. దీనికి మేము పైన ఎలాస్టిక్ అయితే ఇప్పుడు వేస్తున్నామండి. ఎలాస్టిక్ వేసేసరికి ఇంకొక 1 ఇంచ్ హైట్ అయితే పెరుగుతుంది పైకి. నేను ఇప్పుడు ఈ చూపిస్తున్నాను చూడండి. ఇది కింద రెడీ అయింది. ఫోల్డింగ్ చేసి కుట్టాము. ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అయితే లోపలికి ఫోల్డింగ్ చేసాము. రేపు తర్వాత పెద్దగా చిన్నగా అయితే క్లాత్ అయితే విప్పదీసుకుంటే కొంచెం పెరిగిపోతుందండి. ఇది ఇంతకుముందు కుట్టిందండి పాపకి. దీని నడుము 19 ఇంచులు అయితే ఉంది. దీన్ని బేస్ చేసుకొని పైదానికి మనము ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేదానికి ఎలాస్టిక్ అయితే వేద్దాము. ఈ క్లాత్ పైన స్కర్ట్ పైకి కుట్టిన బ్లౌజ్దండి. దాని క్లాత్ దీనికి ఎలాస్టిక్గా వేస్తున్నాం మనము. ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది 3.5 ఉండాలండి. 3.5కు కొంచెం అంత ఒక 1/4 ఇంచు తక్కువ ఉంది. దీంతో మనము వేద్దాము. దీనికి ఎలాస్టిక్ సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. మనం ఇంటి దగ్గర కుట్టుకునే వాళ్ళైనా ఈజీగా కుట్టుకునే విధంగా చూపిస్తానండి. నేను స్కర్ట్ కుట్టి 1 సైడ్ పూర్తిగా అటాచ్ చేశాను. పైన మాత్రమే ఓపెన్ ఉంది. మనం అటాచ్ చేసిన దగ్గర నుండి ఇప్పుడైతే నేను కుడుతున్నానండి. అటాచ్ చేసిన దగ్గర నుండి ఈ క్లాత్ అనేది పై వైపుకైతే పెట్టాను. ఇది పై వైపుకైతే పెట్టాను. ఈ క్లాత్ ఎంత తీసుకున్నానంటే ఇది పెద్దగానే ఉందండి. ఫస్ట్ నేను ఇప్పుడు అటాచ్ చేశాను కదా, మొత్తం కంప్లీట్గా అటాచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కటింగ్ చేసి తీసేసుకుందాము. ఇప్పుడైతే ఇది పెద్దగానే ఉంది. మనం ఎలాస్టిక్ తీసుకున్నప్పుడు నడుము మెజర్కి సరిపోయేంత ఎలాస్టిక్ తీసుకొని స్టిచ్ చేద్దామండి. ఇప్పుడు మనము దీనికి ఎలాస్టిక్ ఈ విధంగా వేసినప్పుడు నడుము కొంచెం పెద్దగా అయినా ఎలాస్టిక్ వేయడంలో సెట్ అయిపోతుందండి. ఇప్పుడు నేను దీనికి 3.5 ఇంచుల క్లాత్ అయితే తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చాను చూడండి. ఆ చివర నుండి ఈ చివర వరకు అయితే కుట్టు అయితే వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ నేను టంచన్ తీసేసాను. తీసేసి మనం ఇక్కడ దారం అయితే కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ క్లాత్లో 2 ఒక దగ్గరికి పెట్టుకొని ఒక దగ్గరకు అనుకొని వీటిని దగ్గరగా పట్టుకొని కుట్టు అయితే వేసుకోవాలండి. సమానంగా అనుకొని అక్కడ లూజ్ రాకుండా కుచ్చు ఎక్కడ వరకు అవుతుందో దాని పక్క నుండే కుట్టు వచ్చేలాగా కుట్టు అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. ఒకవేళ ఏమైనా లూజ్ ఉందేమో చెక్ చేసుకొని ఇంకా కొంచెం లూజ్ ఉంటే ఇంకా కొద్దిగంత పట్టుకొని కూడా కుట్టు వేసుకోవచ్చు. సరిగ్గా సరిపోయేంత కుట్టు అయితే వేయాలండి. చూడండి ఫ్రెండ్స్, అయితే నేను ఈ క్లాత్ అటాచ్ చేసినప్పుడు ఒక దిక్కడ అంచు ఉందండి క్లాత్కి. చూడండి, అంచు ఉంది. ఒక దిక్కడ కటింగ్ వచ్చింది. కటింగ్ వచ్చిన వైపున నేను లంగాకైతే జాయింట్ చేశాను స్కర్ట్కి. ఈ స్కర్ట్ 1 సైడే ఓపెన్ ఉంటుందండి. ఓపెన్ ఉన్న దగ్గర నుంచి క్లాత్ అయితే అటాచ్ చేసాము. చూడండి, ఇక్కడ నేను ఇది ఎంత వచ్చింది అనేది నడుమైతే కొలుస్తున్నాను. కుట్టు దగ్గర నుండి ఇంకో కుట్టు వరకు ఇది 22.5 ఇంచులు అయితే వచ్చింది. మనకు పాపది 19 ఇంచులే ఉందండి నడుము. కొలత బ్లౌజ్ది, కొలత లంగది, సారీ. చూడండి, ఇక్కడ మీకు కొలిచి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది 19 ఇంచులు అయితే వచ్చింది కదండి. ఇది సైడ్కి ఓపెన్ ఉంది స్కర్ట్. మనం దీనికి ఎలాస్టిక్ కంప్లీట్గా వేస్తున్నాం కనుక మనకు ఓపెన్ పెట్టాల్సిన అవసరం లేదు. 19 ఇంచులు వచ్చింది కనుక మనం దీంట్లో ఒక 2 ఇంచులు తీసేసి ఎలాస్టిక్ 17 ఇంచుల ఎలాస్టిక్ అయితే తీసుకుందామండి. ఎందుకంటే ఎలాస్టిక్ సాగుతుంది కదా, మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువ తీసేయచ్చు. కానీ పాపకి టైట్ అయితే చిన్నపిల్లలు ఓర్చుకోలేరు కదండి, ఉంచుకోరు మళ్ళీ డ్రెస్ పైన. అందుకే నేను 2 ఇంచులు మాత్రమే 19 ఇంచుల నడుముకి ఒక 2 ఇంచులు మాత్రమే తగ్గించి 17 ఇంచుల ఎలాస్టిక్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడికి ఇది కటింగ్ అయితే చేస్తున్నాను. ఎలాస్టిక్ కొలిచి కట్ చేసిన తర్వాత 2 ఈ చివర ఆ చివర ఫోల్డింగ్ పైన పెట్టి ఎలాస్టిక్ను గట్టి కుట్టు అయితే వేసేస్తున్నాను. వేసి ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు మార్జిన్తోనే కుట్టు అయితే వేసానండి.
ఇక్కడ మనము స్టార్టింగ్ చేసాం కదా! ఈ ఎలాస్టిక్ కోసం అని క్లాత్ స్టిచ్చింగు. ఎక్కడైతే స్టార్టింగ్ చేసామో అదే పాయింట్ దగ్గర ఎలాస్టిక్ గూడా పెడుతున్నాను. పెట్టి అక్కడి నుండైతే స్టార్ట్‌గా కుట్టయితే వేసుకొస్తున్నాను. ఈ విధంగా లోపలికని పెట్టుకొని, ఆ చివర క్లాత్ ఈ చివరకి మలుపుకొని స్టిచ్ అయితే వేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎలాస్టిక్ పైన కుట్టు పడకుండా చూసుకొని కొద్దిగంతా అడ్జస్ట్ చేసుకొని చూడండి ఇక్కడ నేను ఫ్రిల్స్ పైకని పెడుతున్నాను. క్లాత్ ఎలాస్టిక్ లోపలికి ఫ్రిల్స్ పైకని పెట్టి ఈ క్లాత్‌ని పైనుండి చివర వరకు పెట్టుకొచ్చి కుట్టయితే వేస్తున్నానండి. ఈ చివర కూడా నేను లోపలికి క్లాత్ అయితే ఫోల్డింగ్ చేశాను. చూడండి ఇక్కడ ఫ్రిల్స్ లోపల ఎలాస్టిక్ కిందికి సమానంగా అనుకొని ఈ ఎలాస్టిక్ యొక్క క్లాత్ అయితే ఏదైతే ఉందో దాన్ని కొంచెం అంతా కుట్టు మందం లోపలికి మడిచి కుట్టయితే వేస్తున్నాను. ఎలాస్టిక్ మనము కొద్దిగంతా సాగదీసుకుంటూ క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలండి. సాగదీయకుండా స్టిచ్చింగ్ చేసామనుకోండి ఎలాస్టిక్‌ను, అప్పుడు మనకు లంగాకి సరిపోదు. ఎందుకంటే మనం తక్కువ తీసుకుంటాం కదా! ఎలాస్టిక్ సాగే గుణం ఉంటదని మనం తక్కువ తీసుకున్నాము. కొద్దిగంతా అడ్జస్ట్ చేసుకుంటూ, సాగదీసుకుంటూ సమానంగా పట్టుకొని క్లాత్ కూడా ముడత రాకుండా పైనది నీట్‌గా సర్దుకుంటూ అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అయితే వేయాలండి. ఈజీగా వేయొచ్చు. నేనైతే ఇది 1 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకున్నాను. 3.25 ఇంచుల క్లాత్ తీసుకున్నాను. చూడండి అక్కడి నుండి చివరి వరకు వచ్చేసాం. మనకి ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవాలి. ఈ క్లాత్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ చివరకు వచ్చేసరికి ఈ క్లాతులు కుచ్చులు సమానంగా అనుకొని కుట్టు వేసేస్తే ఈజీగా ఎలాస్టిక్ వేయడం అనేది అయిపోతుంది. చాలా నీట్ ఫినిషింగ్‌తోని వచ్చింది. పాపలు కూడా చాలా బాగా అనిపించారండి. మీకు నేను చూపిస్తాను. చాలా సింపుల్‌గా వేసుకోవచ్చు. చిన్న పాపల నుండి పెద్దవాళ్ళ వరకు మన తొడిగే దాన్ని బట్టి మన చాయిస్ అండి. చూడండి ఈ చివర ఈ కొంచెమంతా మడుచుకొని ఈ సమానం చేసేసుకుంటే ఎలాస్టిక్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుందండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చాలా సింపుల్గా ఎలాస్టిక్ అయితే వేసాను నేను అనుకుంటున్నాను. మీకు ఎట్లా అర్థమైందో లేదో కామెంట్ చేయండి. ఈ మెథడ్లో మీరు ట్రై చేసి ఏ విధంగా ఎలాస్టిక్ స్టిచ్చింగ్ వచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఈ చివరన కూడా కుచ్చులన్నీ లోపలికి మడుచుకొని క్లాత్ అడ్జస్ట్ చేసుకొని కుట్టయితే వేశాను. స్టిచ్చింగ్ కలిసిన తర్వాత మళ్ళా కొంచెం దూరం తీసుకొని వచ్చి కుట్టయితే తీసేయాలండి టంచను. చూడండి ఎంత నీట్‌గా అయితే ఎలాస్టిక్ అనేది స్టిచ్చింగ్ అయిందో చాలా బాగా వచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఎలాంటి వారికైనా చిన్న సైజు పిల్లలైనా పెద్ద పిల్లలైనా కూడా ఎలాస్టిక్ సింపుల్గా వేసుకోవచ్చు. చూడండి నీట్‌గా అయితే లంగా అయితే రెడీ అయింది ఎలాస్టిక్. చాలా నీట్‌గా అయితే వచ్చిందండి. నెక్స్ట్ వీడియోలో డిజైనర్ బ్లౌజులు వీటికి స్టిచ్చింగ్ చేశాను. వాటిని అప్లోడ్ చేస్తాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.